ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీకి పనిచేసిన చరిత్ర మీదంటూ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన వ్యాఖ్యలకు విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు కౌంటర్ ఇచ్చారు. ఎవరిపైనా కుట్రలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి ఈ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు నాయుడు గారి 45 సంవత్సరాలు చాకరీ చేస్తే ఈ రాష్ట్రానికి గత వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు అరెస్ట్ చేస్తే గన్నవరంలో రాత్రి 12 గంటల నుంచి పొద్దున 6 గంటల వరకు విజయవాడ రూరల్ మండలం రామవరపాడు ఎనికేపాడు ప్రసాదపాడు వేల సంఖ్యలో లక్షలాది మంది రోడ్డు మీదకి వచ్చి దానికి ముందు క్యాండిల్ ర్యాలీలు పెట్టినప్పుడు నువ్వు ఒక క్యాండిల్ పట్టుకున్నావా ఇడియట్ అని అడుగుతున్నాను నేను మీ ద్వారా. అలాగే నువ్వు అంటగాగేది వైసీపీ అంతా కాదని అడుగుతున్నా. ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాస్తో మాట్లాడి నా గురించి ఎంక్వైరీ చేస్తాను. ఏం చేపిస్తావు నా గురించి? నేను నీలాగా రైస్ మిల్ గుమస్తాగా పనిచేశానా? నీ ఆస్తి అంతే వాళ్ళ. తక్షణం ఏసీబీ అండ్ విజిలెన్స్ ఎంక్వైరీ అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారికి ఈవినింగ్ అపాయింట్మెంట్ అడిగి ముఖ్యమంత్రి గారిని కలిసి ఎట్టి పరిస్థితుల్లో విచారణ చేస్తుందిగా కోరతా. నువ్వు అంటగాగింది ఎవరితో, ఎన్ని బూతులు ఎవరికి ఇచ్చావు? నువ్వు నీకు దమ్ముందా? నేను ఇచ్చా కేడీసీసీ బ్యాంక్ నేను చైర్మన్గా పనిచేసినప్పుడు ఎంక్వైరీ చేయమని. నీకు దమ్ముంటే నువ్వే అడుగు. ఏ రకంగా యూనియన్ని కాపాడుకోవాలి, ఏ రకంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ రకంగా ప్రొటెక్ట్ చేస్తే యూనియన్ బాగుంటుంది, యూనియన్ అభివృద్ధి చెందుతుంది, అదే ఉద్దేశంతో నేను పనిచేశాను తప్ప నాకు ఎటువంటి ఇది లేవు. పదవి కోసం 30 సంవత్సరాల్లో నేను ఏ రోజున పదవి కోసం పనిచేయలేదు. కేవలం క్యారెక్టర్ కోసం పనిచేశాను. నా క్రెడిబిలిటీ పెంచుకుంటూ పనిచేశాను. నేను ఒక సమైకాంధ్ర ఉద్యమం మీటింగ్ హనుమాన్ జంక్షన్లో ఏర్పాటు చేస్తే 1,00,000 మంది జనం వచ్చారు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను క్యారెక్టర్ ఇంపార్టెంట్, క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ అనుకుంటాను తప్ప ఇటువంటి పరిస్థితుల్లో కూడా నేను అప్పుడు ఇప్పుడు నాకు తెలిసింది దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోండి. మీ అందరికీ నేను 30 సంవత్సరాలు తెలుసు. నాకు అటువంటి అసలు ఎప్పుడైతే పార్టీ నుంచి అసలు బయటికి వెళ్ళిపోయారో వాళ్ళతో ఎవరిదైనా ఒక నిమిషంలో డిస్కనెక్ట్ అవుతున్నాను. అసలు నాకు ఎవరో చెప్పాల్సిన పని లేదు. నాకు ఆటోమేటిక్ డిస్కనెక్ట్ ఉంది.